సేవకులైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నాతో కలిసి అందరూ పలకాలని నా హృదయపూర్వక వందనాలు. అధికముగా అందరూ అధికముగా నొందువాడు సమస్తమును చేయవచ్చును. చాలు, ఇది మన వాక్యము. అధికముగా నొందినవాడు అధికముగా చేయవచ్చు. చెప్పండి ఒకసారి. ఇంకో మాట చెప్తాం. అధికంగా ఉంటే అన్నీ చేయొచ్చు. చెప్పండి. అధికముగా నొందినవాడు సమస్తమును చేయొచ్చు అంట. మనకు కూడా సేవలో మన ఆశ ఏంటంటే, నాకు ఎక్కువ ఆత్మలు కావాలి, నాకు ఎక్కువ పరిచర్య కావాలి, నాకు ఎక్కువ సంఘాలు కావాలి, నాకు ఎక్కువ శిష్యులు కావాలి. నాకు ఎక్కువ శిష్యులు అంటే యేసు ప్రభువు శిష్యులు తయారయ్యారు, నేను ఎక్కువ శిష్యులు తయారు చేయాలి. అలా మన ప్రతి దైవజనురాలకున్న సామాన్యమైన కోరిక ఏంటంటే, నాకు అధికంగా ఉండాలని ఆశపడతారు. ఆశపడిన వాళ్ళు ఎవరు లేరు. అలా ఉన్నారంటే ఆశ లేనివాడు శ్వాస లేనివాడే, ఆశ లేనివాడు శ్వాస లేనివాడే. అందుకే వాక్యం ఉంటుంది, సామెతలు గ్రంథము రాసింది సన్నాసభగా మనిషి కాదు, సమస్తాన్ని పరిశోధించి పరీక్షించి పరిశీలించి పఠించి పాఠ్యపుస్తకంలో రాసిన గొప్ప జ్ఞాని. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, అన్ని ఎరిగి అన్ని పరిశీలించి దేవుని దగ్గర నేర్చుకొని అంటున్నాడు. అధికంగా ఉంటే అన్ని చేయొచ్చాయా? అధికంగా ఉంటే నేను చేయలేకపోతున్నాను అనడానికి గల కారణం ఏంటంటే, అది చేయడానికి కావలసిన సోర్స్ లేకనే మన దగ్గర చేయలేకపోతుంది. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. నేను చేయలేకపోతున్నాను అంటే చేయడానికి కావలసిన సోర్స్ ఏదో లేదు మన దగ్గర. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అందుకే సొలొమోను అన్నాడు, నేను ఎన్నో చేయగలిగా. ఇంకో మాట నా గురించి ప్రభువే సాక్షి చెప్పినాడు, నాకంటే ముందు కానీ నా వెనకాల కానీ నా అలాంటి ఉండడు అని చెప్పినాడు. హల్లెలూయా అని సొలొమోను చెప్పాడు. కారణం ఏంటంటే, నాకు అధికంగా దేవుడు ఇచ్చాడు, నేను అధికంగా చేశా. అదే అనుభవంతో చెప్తున్నాడు. చెప్దాం. అధికంగా ఉంటే అన్నీ చేయొచ్చు. అన్నీ చేయాలంటే చెప్పండి, అన్నీ చేయాలంటే అధికంగా ఉండాలి. అధికమైన ఆత్మలు, అధికమైన సంఘాలు, అధికమైన శిష్యులు, అధికమైన పరిచర్య, అధికమైన సేవకులు, అధికమైన పరిచర్య ఉండాలంటే అధికంగా మనకు ఉండాలి. అధికంగా ఉంటేనే అధికంగా చేయొచ్చు. మరి అధికంగా ఉండాలంటే ఏం చేయాలా? అన్నీ చేయాలంటే అధికంగా ఉండాలా? మరి అధికంగా ఉండాలంటే ఏం చేయాలా? 6 పనులు చేయాలి. 6 పనులు దేవుని వాక్యంలో ఉండి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే వాక్యంలో ఆత్మ ఉంది. వాక్యంలో ఉంది, ఆత్మ ద్వారా వాక్యం పలకబడింది. అంతే, ఆత్మ ద్వారే వాక్యం పలకబడింది. గాడిదకి ఆత్మ ఉందా? చెప్పాలి. ఒక ఆయన పాస్టర్ అన్నాడు, ఒక సేవకుడు ఏమన్నాడంటే, వాక్యం సూపర్ డూపర్గా ఉంది కానీ ఆత్మీయంగా లేదంట. ఏం లేదంట? వాక్యం సూపర్ డూపర్ ఉంది కానీ ఆత్మీయంగా లేదంట. అసలు అన్నంలోనే ఆత్మ లేదు. ఎందుకంటే వాక్యంలోనే ఆత్మ ఉంది, గాడిదల ఆత్మ ఉందా? మరి గాడిదలు మాట్లాడితే ఎవరి కళ్ళు తెలుసుకున్నాయి? బిలాము. గాడిదల ఆత్మ లేకుండా బిలాము కళ్ళు ఎట్లా తెలుసుకున్నాడు? చెప్పేవాళ్ళు ఆత్మ ఉందా లేకపోయినా చెప్పే వాక్యంలో ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం కలంగా. అంతే, అది మనం తెలుసుకోవాలి దైవజనులుగా. కనుక ఈ వాక్యంలో నుండే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యంలో ఎంత బలమైన ఆత్మ ఉంది. మనం ఆత్మలో బలహీనం కావచ్చు కానీ వాక్యము ఆత్మలో బలమైనది. దేవునికి స్తోత్రం కలంగా. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం గాడిద చెప్పినా రక్షణ పొందుతారు, గాడిద చెప్పినా కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలంగా. మంచిది, అలాంటి మనం. ఓకే, మరి అధికంగా ఉంటే అధికంగా చేయగలం. అధికంగా జ్ఞానం సేవకులు కావాలి, అధిక జ్ఞానం కావాలి, అధికమైన ధనం కావాలి, అధికమైన వనరులు కావాలి, అధికమైన శిష్య బృందం కావాలి, అధికమైన ఆత్మలు కావాలి, అధికమైన బలగం కావాలి. ఇవన్నీ ఉంటే అధికంగా సేవ చేయొచ్చు. అంటే భౌతికంగా
అధికంగా ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా మాత్రం అధికంగా మనకు ఉండాలి. అధికంగా ఉన్నవాడే అన్నీ చేయొచ్చు. మరి అధికంగా ఎవరికి కలుగుతుంది? అధికంగా మనం కలిగి ఉండాలంటే ఏం చేస్తే అధికంగా మనకు వస్తాయి? ఎవరికి అధికంగా ఉంటుందంటే 6 విషయాలు. నెంబర్ 1, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా యోబు సమస్తము చేయడానికి ముందైనా తర్వాత అయినా కారణం అంటే యోబు దగ్గర అధికంగా ఉంది. ఏముంది? అధికంగా ఉంది కనుక అధికంగా చేశాడు. మరి యోబుకు అధికంగా రావడానికి కారణం ఏంటండి? యోబు అధికంగా కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? చెప్పండి. అధికంగా ఉండడానికి కారణం ఏంటి? అది ఇప్పుడు మన అంశం. అన్నీ చేయాలంటే అధికంగా ఉండాలి. అధికంగా ఉండాలంటే ఎవరి దగ్గర అధికంగా ఉంటుంది? ఏం చేయాలంట? యోబుకు అధికంగా వచ్చిందట. ఏం చేసింటే వచ్చింది? చదవండి, ఆడే ఉంది 11వ వచనం. యోబు 42:11 తిప్పేశారు అంతలేకే. 42వ అధ్యాయం 11. అతనితో కూడా అతని ఇంట అన్నపానం పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చి. చాలు, ఇప్పుడు చూడండి, యోబు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు యోబు చుట్టూ మొత్తం వచ్చేసింది. ఎప్పుడైతే మొత్తం యోబు చుట్టూ వచ్చిందో యోబుకు దూరమైన వాళ్ళందరూ మళ్ళీ చుట్టూ చేరాడు. వెళ్ళబడి దగ్గర ఉంటాయి, అందుకే స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ వచ్చేసారు. ఇవన్నీ రావడానికి గల అధికంగా ఉంటే అధికంగా చేయొచ్చు. అధికంగా ఉండాలంటే యోబు ఏం చేశాడంట? అదే 42వ అధ్యాయం మీద ఒక వాక్యం చూద్దాం. 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతని దయచేసెను. మరి యోబు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా దయచేసెను. అంటే యోబు అధికంగా పొందడానికి కారణం ఏంటి? నెంబర్ 1, క్షమించి ప్రార్థించే అనుభవం కావాలి. ఏ అనుభవం కావాలి? ప్రార్థిస్తే కాదు, ప్రార్థిస్తే ఏం కాదు, క్షమించి ప్రార్థించే అనుభవం కావాలి. ఎవరు చెప్తా? ఈ 4 దొంగనాయలు, ఈ 4 వ్యతిరేకులు. ఈయన రే నువ్వు ఏదో యోబు పాపం చేశావు, దరిద్రమైన పనులు చేశావు, అందుకే నీ భార్య ఇచ్చిపెట్టింది, అందుకే నీకు రోగం వచ్చింది, అందుకే కొడుకులు చచ్చిపోయినని అందరూ తిట్టి ఆడిపోసుకున్నలే, అందరూ ఏలెత్తి చూపించినోళ్ళే, అందరూ నిందించినోళ్ళే. ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి. యోబు ఎవరు చేయాలా? ఈయన కోసం యోబు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? ఈనాడు ఎప్పుడు దేవుడు యోబు ప్రార్థింటాడు? ముందు క్షమించి వాళ్ళ కోసం ప్రార్థిస్తే అప్పుడు వింటాడు, అప్పుడు అన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రకరంగా. చాలాసార్లు మన జీవితంలో మోర్ ప్రేయర్ మోర్ పవర్, కానీ క్షమాపణ గుణము లేని ప్రార్థన 2 గంటలు చేసిన 2 నిమిషాల జవాబు కూడా రాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. కావున నీవు బలిపీఠము యొద్ద అర్పణ అర్పించుచుండగా విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన నా వైపు చూడండి సార్. బలంగా ప్రార్థన. ఈరోజు ఉపవాసం ఉండాలా? ఈరోజు దేవుడు ఎట్లయినా నా జీవితంలో, నా సేవలో, నా పరిచర్యలో, నా సంఘానికి వస్తున్న ఆత్మలో అద్భుతం జరగాలని మోకరించి బలంగా ఉపవాసం ఉండాలని, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని, స్తోత్రం ప్రభు ఇచ్చే నోరు మూసుకొని పైకి లే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ముందు ఉపవాసం ఆపు, ప్రార్థన ఆపు, ఉపవాసం ఆపు. ఏంటి ప్రభా ఈరోజు మంచి కమిట్మెంట్తో మంచిగా ఈరోజు ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి, ఎక్కువ భారంతో ప్రార్థన చేయాలి, మోకరితే ప్రార్థన ఆపు, ఉపవాసం ఆపు అంటే ఉపవాసం ప్రార్థన సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ముందేం కావాలా? అది కావాలి. క్షమాపణ లేని గంటల ప్రార్థన అరక్షణపు జవాబు కూడా తీసుకురావు. మార్కు సువార్త
మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లా, ఎప్పుడెల్లా అన్నాడు కానీ అప్పుడప్పుడు అల్లా, మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లా క్షమించి వారి నిమిత్తమై ప్రార్థన చేయమన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేసే ప్రతిసారి ప్రార్థనకు ముందు ఒకటి ఉండాలి. ఏముండాలంట? చాలాసార్లు మన విశ్వాసులు మనం క్షమించలేము, ఎందుకంటే వాళ్ళు మనకి యాంటీగా ఉంటారు. కొన్నిసార్లు మన సేవలో, మన పరిచయంలో మనకి యాంటీగా ఉంటారు. కొన్నిసార్లు ప్రకాష్ నాకు ఒకసారి పెద్ద యాంటీ అయినాడు. ఆయన కాలే, వాళ్ళ ఆయన ద్వారా అయినాడు. ఈడే ఉన్నాడు కనుక చెప్తాడు, లేకపోతే చెప్తే బాగుంటుంది, ఉంటే చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఆయన ద్వారా అయినాడు. ఇక నాకు భలే కోపం వచ్చింది. ప్రకాష్ మీద కోపం వచ్చి, వాళ్ళ ఆయన మీద భయంకర కోపం వచ్చింది. మామూలుగా ఈ కోపం వచ్చి ఒకే మాట, నువ్వు సాకపోతే నేను సాకుంటా అన్నా, నువ్వు కన్న తండ్రి నువ్వు సాకపోతే ఆత్మీయత నేను సాకుంటూ పో అన్నా. ఈ చర్చికి రానిలే, ప్రార్థనకి రానిలే, భలే కోపం వచ్చేసి. ఇక నేను ఆయన కోసం ఎంత ప్రార్థన చేసినా, ఒకవేళ నా సంఘం కోసం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినాడు. ఏం చేయడు? వినాడు అన్నాడు. అందుకే దైవజనులుగా మనము ఎక్కువ సేవ చేయాలంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలంటే క్షమాపణ ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలా? క్షమాపణ. అందుకే యోబు తన 4 స్నేహితుల కొరకు ప్రార్థన చేసి అధికంగా ఇలా క్షమించి ప్రార్థన చేశాడు యోబు. మన జీవితాల్లో అదే ఉండాలి. ప్రార్థించే హృదయానికి పగ, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రం ఉండకూడదు. ఇవి ఉండి కన్నీళ్ళు చెరువైనా, కాళ్ళు బరువైనా ఆశీర్వాదం అరువే కరువే. ఎందుకంట యోబుకు అధికంగా ఇచ్చిండ, ఫస్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉందంట. ఎట్లొచ్చింది? ఏం చేశాడు? క్షమించాడు, ప్రార్థించాడు. మార్కు సువార్తలు చాలా అద్భుతం, మీకు తెలుసు కనుక నేను చెప్తున్న కోట్ చేసుకోండి అంతే. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడంతా వారిని క్షమించము. యోహాను సువార్త, యోబు గ్రంథము మరొకసారి చూద్దాం మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. సారీ 8 సార్ 8. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని వచ్చి నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవాలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయండి. చాలు చూడండి, ఏ వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఉండా? వాళ్ళ ప్రభువా, మేము యోబు విషయంలో యోబు విషయంలో మేము తప్పు చేసినాము నాయన, యోబును అనవసరంగా నిందించాము, అవమానించాము, గాయపరిచాము, ఎత్తి పొడిచాము, ఏం చూపాము, మమ్మల్ని క్షమించు నాయన యోబు విషయంలో అంటే క్షమించారా? ఎందుకు క్షమించాడు? వాళ్ళకి ప్రార్థన రాదా? వాక్యం తెల్దా? యోబుకు ప్రసంగాలు ఎన్ని ప్రసంగాలు చేసినారు. వాళ్ళు ఆత్మీయులే, ప్రసంగికులే, వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా విశ్వాసులే, వాళ్ళు కూడా వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళే, అన్ని నీతి పాఠాలు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు విన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవునికి వీళ్ళకు, యోబుకు వీళ్ళకు మధ్య లేదు, యోబుకు వీళ్ళకు మధ్య ఉంది. అందుకు మీ ఇద్దరు మర్యాద ఒకటైతే మీ ఇద్దరితో నేను ఒకటైతే అన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన అంతే. మనం చేసే ప్రార్థన విన్నాడు. ఎప్పుడు విన్నాడంటే మనం ఏమాలంటే మీరు యోబు క్షమించాలా, యోబు కూడా మీ మీద రుసురుసులు అన్నాడు, ఇంకా యోబు కూడా మిమ్మల్ని క్షమించాలి. అప్పుడు అధికంగా నేను ఇస్తాను, నువ్వు అప్పుడు ఏదైనా చేయగలవు. పౌలు అంటాడు, నన్ను బలపరచువానేందుకు నేను సమస్తమును. ఎవరిని బలపరుస్తాడు? యోబు గురించి చెప్తున్నాడు. యోబుకు మొదట కలిగిన దానికంటే అధికంగా కలిగింది. అందుకే సామెతలో వాళ్ళకంటే ముందు ఎరిగిన సొలొమోను అన్నాడు, అధికంగా ఉంటే సమస్తము చేయొచ్చు. అధికంగా నీకు ఉండాలి, నాకు ఉండాలి, మనకు ఉండాలి. సేవలో అంటే మనం క్షమించి ప్రార్థించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకా కొంచెం ఫాస్ట్. ఎప్పుడు అధికంగా ఉంటాయి మనకు ఆశీర్వాదాలైనా, దీవెనలైనా, సోర్స్ అయినా, పవర్ అయినా, ఏదైనా అధికంగా ఎప్పుడు ఉంటాయంటే, ఒకటి క్షమించి ప్రార్థించినప్పుడు. రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం. 2వ అధ్యాయము 11వ వాక్యం చదవాలి, త్వర చదివితే ఎక్కువ విషయం చాలు. యేసు ప్రభు కంట దేవుడు అధికంగా ఇచ్చాడంట. అందుకే యేసు ప్రభు అన్నీ చేశాడు, మరణాన్ని కూడా గెలిచాడు. యేసు ప్రభు అన్నీ చేయడానికి, యోబు అన్నీ చేయడానికి కారణం అధికంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అధికంగా వాళ్ళకెందుకు ఉన్నాయంటే, నెంబర్ 2 దేవుడు అంట యేసు ప్రభుకు అధికంగా హెచ్చించాడంట. కారణం ఏంటి? ఎందుకంత అధికంగా హెచ్చించాడు? 8వ వచనం చదవండి. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ
మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. అది సంగతి. యేసు ప్రభు అందరికంటే అధికంగా కావడానికి అందరికంటే తగ్గించుకున్నాడు. అందరికంటే తగ్గించుకో. రెండవది, దైవజనుడు సమస్తము సేవలో చేయగలగాలంటే తనకు అధికమైన సోర్స్ ఉండాలి. అధికమైన, అందుకే ఒక ఈగో ప్రాబ్లం ఉండదు సేవకునికి. ఏముండకూడదంట? ఈగో ప్రాబ్లం ఉండకూడదంట సేవకు. ఎవరికి? మనందరికీ ఈగో ప్రాబ్లం ఉండదు. యేసు ప్రభు అందుకే శిష్యులు ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? ప్రెసిడెంట్ గొప్పనా, ట్రెజరర్ గొప్పనా, వైస్ ప్రెసిడెంట్ గొప్పనా, సెక్రటరీ గొప్పనా? నేను చెప్తారా అండి ఎవరు గొప్ప తెలుసా? ఎవరు మత్సంగా నడుము తువాలు కట్టుకొని చేతులు గిన్నె తీసుకొని ఎవరైతే కాళ్ళకు కలుగుతారో వాడు గొప్ప అన్నాడు యేసు ప్రభు. ఊరికి నాయన ఇంత పని మనం చేయలేము లేదు. మీలో అది గొప్పగా ఉండేవాడు పరిచర్య చేయాల. ఏం చేయాలి? పరిచర్య. మైకు పట్టే ముందు మట్టిని పరకతో ఉడ్చాలంట. మా పిల్లలకు పరిచారకుల కుడికలో చెప్తారు, మైకు పట్టడానికి ముందు మట్టి పరక తీసుకొని మట్టి తుడచడం నేర్చుకో ఫస్ట్. బైబిల్ పట్టడానికి ముందు బండలు తుడచడం నేర్చుకో. తగ్గింపు అనేది చాలా దైవజనులకు ముఖ్యం. నన్ను మా పిల్లలు హాస్టర్స్ మీటింగ్ మళ్ళీ డోన్కి పోతున్నా 2 రోజులు. మిమ్మల్ని చూసి అటు అనిపేరే నేను ఉండేది అంట ఎగ్జైట్గా ఉంటాను. నా పైన చూసి నన్ను మీరు అనుకోకండి. మా ఆ పిల్లోడు మీరు అటు ఉండరు కదా, నాకు పైకి అంత ఎగ్జైట్గా ఉంటా. అంత మాత్రం నాలో ఒబీడియన్స్ లేదని కూడా భ్రమ. పైకి చూసి లెక్క కడితే ఎట్లా? అందుకన్నారు ఆయనకు అధికంగా ఇచ్చారంట. ఎందుకంటే ఆయన అందరికంటే తగ్గించుకున్నాడు అంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం సులుకున చదవండి ఎవరైనా. తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద. చాలాసార్లు దేవుడు ఎందుకు కలుస్తాడు తెలుసా? అందుకే అలా అన్నాడు. ఏ చేయంట? బలిష్టం అంటే ఏంది? బలహీనమైందా బలమైందా? కొన్నిసార్లు మనం వంగమనుకో ఆ బలమైన చేత ఏమంటాడు? అందుకే ఒక మాట, ఒకరిని హెచ్చించుటకును ఒకరిని తగ్గించుట ఆయన వశం. దేవుని దగ్గర 7 తాళపు చెవులు ఉన్నాయంట. ఇటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. ఆ తాళపు చెవులో 7 తాళపు చెవులు ఒక తాళపు వెంటనే తగ్గించడం, హెచ్చించడం, లాక్, అన్లాక్. ఆ 7ట్లో ఇదొకటి. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది, అలాగే కీర్తనలో కూడా ఉంటుంది. అందుకే అంట మనము సేవలో బాగా అన్ని విషయాలలో మనకు అధికంగా ఉండాలి. భౌతికంగా అధికంగా లేకపోయినా బాధ లేదు, కానీ ఆత్మీయంగా అధికంగా ఉంటే అధికమైన సేవ చేయొచ్చు మనం. ఏం బత్సింగ్ గారికి ఏం సోర్స్ ఉన్నా కూడా అన్నీ వదిలేసేగా సేవకు వచ్చింది. ఏసన్న గారికి కూడా అన్నీ వదిలేసే. ఇంట్లో ఎంతోమంది భక్తులు ఏం లేకపోయినా భౌతికంగా ఏమి లేవు, కానీ ఆత్మీయంగా అంత సేవ, ఆత్మీయంగా వారికి సోర్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చాయంటే రెండోది తగ్గింపు. మూడో విషయం చూద్దాం. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయం 8వ వచనం. 2 దినవృత్తాంతములు 26:8 చదవండి. ఎవరో ఒకరు చదివినలో కాకుండా మిగతా వాళ్ళు కూడా చదవండి. బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి కనుక. 2 దినవృత్తాంతంలో 26:8 చదవండి. అతడు అధికముగా అంతమందిలో ఉండగా ఈయన ఒక్కడే అధికంగా పొందుకున్నాడంట. అధికంగా బలం కానీ, అధికమైన ధనము కానీ, అధికమైన అభిషేకం కానీ, అధికమైన వరాలు కానీ, అధికమైన ఫలాలు కానీ అధికంగా ఉంటే అధికంగా చేయొచ్చు. మరి అధికంగా ఎప్పుడు వస్తుందంటే ఉజ్జియా అధికంగా పొందుకున్నాడు. అందుకే అధికంగా చేశాడు. ఏంటి ఉజ్జియా అధికంగా పొందడానికి కారణము? 4వ వచనం చదవండి. చదవండి ఎవరు. తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా. నేను ఇంకో సేవకుడు బస్సులో వస్తున్నాం, ఆయన సేవకుడు అని మళ్ళీ తెలిసింది. రంగంపేటకు సేవ పోతుంటే నాతో పాటు 10 సంవత్సరాల తర్వాత చూసిన ఆయన ఆ రూట్లోనే ఎక్కినాడు బస్సు. మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాడు. వాళ్ళది దగ్గర ఊరే, పీలేరుకు సంబేపల్లికు దాటిన తర్వాత పీలేరుకు మధ్యలో వస్తుంది. ఎక్కడున్నాడు? ఈయనే ఉన్నా, నువ్వేడున్నావు అంటున్నాడు.
అంటే మాట విషయమే కాదు, దైవజనునికి ఉండాల్సిన అద్భుతమైన దేవుడు ఎందుకు మనకు అధికంగా ఇవ్వడు చాలాసార్లు అంటే, అధికంగా నేను భౌతికమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి మాత్రమే చెప్పలేదు, స్పిరిచువల్ గురించి చెప్తున్నాను. మెటీరియల్ కూడా ఇవ్వచ్చు దేవుని సమయంలో. యథార్థత అంట. ఏంటంట? యథార్థవాది లోక విరోధి, యథార్థవాది దైవ మిత్రుడు. లోకానికి విరోధే కానీ దేవునికి వారాది. లోక విరోధి, దైవ వారాది. ఎవరు? యథార్థ. ముఖం మీద కొట్టినట్టు చెప్తారు, ముఖం మీద కొట్టినట్టే చెప్పాలి. ఏమన్నాడు? ఆయన మొహమాటము లేనివాడంట. ఏమనంట? మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు, పురుషోత్తం ప్రకాష్. ఏం సార్ నన్నే పట్టుకున్నాను సార్, మరీ అంత ముఖం మీద చెప్తాయంటే పట్టించుకోవద్దు మావాడు, ఇంకా టీచర్ పట్టించుకోవద్దులే, ఒక్కొక్కసారి పట్టించుకోవద్దంట. యథార్థవాది లోకానికి విరోధి కావచ్చు కానీ దైవానికి వారాది. మొహమాటము లేని వాడై ఉండాలని, యథార్థంగా కుండ బద్దలు కొట్టినట్టు ఉండాలని. ఎవరేమనుకుంటే అనేది మనకు ముఖ్యం కాదు, దేవుడు ఏమనుకున్నాడు అనేదే మనకు ముఖ్యం. మరి ముఖ్యంగా విశ్వాసుల కంటే ముఖ్యంగా సేవకుడు సేవకురాలకి ఏముండాలంటే యథార్థత ఉండాలి. క్రిస్టల్ అంటారు సార్ వాడే పదం, క్రిస్టల్గా ఉండాలి. క్లీన్ క్రిస్టల్, స్పష్టత కనబడుతుంది కదా. మన దైవజనులమైన అందరం కూడా ఎక్కువ సేవకులమైన మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే యథార్థతలోనే ఎక్కువ ఫెయిల్ అయిపోతాం. డబ్బు విషయంలోనైనా, సేవ విషయంలోనైనా, పరిచయ విషయంలోనైనా, కుటుంబ విషయం ఎక్కడ ఎక్కువ ఫెయిల్ అవుతామంటే యథార్థంగా ఉండాలి. యథార్థతలో ఫెయిల్ అయిపోతాం ఎక్కువ శాతం. అక్కడే మన పరిచర్య కూడా దెబ్బ అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి దైవజనుడు కోరాల్సింది, నేను ఎక్కువ ప్రార్థనలో, నేను ఎక్కువ అభిషేకంలో, నేను ఎక్కువ ఆత్మీయంగా ఉండాలి, నేను ఎక్కువ వాక్య ధ్యానంలో, అవన్నీ తప్పు కాదు. కానీ అసలు ముందు ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఎక్కడ? యథార్థత. నీ ప్రార్థన వినాలన్నా యథార్థతే చూస్తాడు దేవుడు. యథార్థవంతుల ప్రార్థన ఆయన యథార్థవంతుల ప్రార్థన మీద ఆయన దృష్టి, ఆయన చెవులు ఉంటాయి. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యంగా విషయంగా దైవ సేవకుల విషయంలో మనము ముఖ్యంగా ఉండాలి. అందుకే ఉజ్జియాను దేవుడు అధికంగా ఇచ్చిన కారణం తన పితరుల వలె ఎలా ఉన్నాడంట? యథార్థంగా ప్రవర్తించినాడు. అందుకే దేవుడు అంట చూస్తా ఉన్నాడంట. మనందరిలో మన గురించి, బయట గురించి, మనకెందుకు ఉన్నోళ్ళ గురించి చెప్తున్నాం. చూస్తున్నా అంట చిట్టుబాబుని, చిట్టుబాబా, విక్రపాలన్న, అబ్రామన్న, బాబు అన్న, అనవకన్న, దేవదాస్, అన్ని దేవదాస్తారా లేకపోతే దావీదన్న, అందరినీ చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? వీళ్ళని వాడుకుందాం, వీళ్ళని వాడుకోవాలంటే ముందు వరకు బలం ఇయ్యాల. అందుకన్నాడు యథార్థవంతులను బలపరచుటకు ఆయన దృష్టి అంతా లోకమంతా చూస్తుంది అంట. ఎక్కడెక్కడ చూస్తుంది? లోకమంతా చూస్తుంది. ఎందుకు లోకమంతా చూస్తుంది? బలపరుద్దాం వాడుకుందాం, బలపరుద్దాం వాడుకుందాం. అయితే ఆయనకు నిరాశ ఎదురైందట. ఏ ఆశ ఎదురైంది? నిరాశ ఎదురైంది. యోబు ఇటు పట్టుకున్నాడు గట్టిగా, రెండు చేతులు గట్టిగా. అంత ఏముంది నా చేతిలో? భార్య వదిలే, ఆస్తి వదిలే, పిల్లలు చచ్చా, రోగం చచ్చా, ఇంకేముంది పట్టుకోను అంత గట్టిగా అంటే యోబు అంటాడు, ఏమైనా ఇది పోను, ఒకవేళ ఇది పోతే నేను దాంతో పడి పోతాను. ఏముంది దాంట్లో? నేను నా యథార్థతను విడువక గట్టిగా. అందుకే అధికంగా ఇచ్చింది యోబు. ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడగాని యథార్థతను పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. దైవజనులు మనం కూడా అంతే. ఈ పరిచయం ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు. మనల్ని అభిమానించేంత వరకు, మనల్ని ఇష్టపడేంత వరకు విశ్వాసంగా మనకు ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ ఏది పోయినా ఒకటి మాత్రం పోగొట్టుకున్న కాపాడుతాం. ఏంటంటే అది యథార్థత. 5వ విషయం. 4వ విషయం, అధికంగా ఉంటే అన్నీ చేయొచ్చు. మరి అధికంగా ఉండాలంటే ఏం చేయాలా? 103వ కీర్తన 11 వచ్చాను. 103:11 చదవండి. సేవకులారా, మీరు వాక్యం చెప్పడం మీ విశ్వాసం తాగకపోతే మీకు అంతే, నాకంతే. మీరు వాక్యం చూడండి, మళ్ళీ చదువు. మీరు వాక్యం చెప్పిన ఒక్క విశ్వాసం కూడా చదవలేదు బైబిల్. సరా నాకు ఇప్పుడు అదే ఫీలింగే ఉంది. చదవండి 103:11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల. అది అధికమైన కృప అంటే అధికంగా సేవ చేయొచ్చు.
అధికంగా కృప, అధికంగా ధనం, అధికంగా వనరులు, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. అధికం అనేది ముఖ్యమని. అధికంగా ఉంటే అన్నీ చేయొచ్చు. మరి అధికంగా ఎవరికి వస్తుందంటే భయభక్తులు కలిగిన వారికి. సేవకులకు భయభక్తులు ఉండవా అంటారేమో. ఉన్నాయో లేదో చూద్దాం. ఒక భార్య పోయి భర్తతో అంటుందంట, ఏమయ్యా ఒక పీట కావాలి అని అంట. ఎందుకే అనట. ఒక దీపం కావాలి అనంట. ఎందుకే అనంట. ఒక చిన్న రూమ్ కడతాము అంట. ఎందుకే? మనకి ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయి, పీట ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకెవరికి కావాలా? పిల్లలు కూడా లేరు మనకు, ఇంకెవరు బంధువులా ఎప్పుడో ఒకసారి వస్తే వాళ్ళకి సపరేట్గా ఇంకొక బెడ్రూమ్ ఉంది, ఇంకొక బల్ల ఉంది, ఇంకొక పీట ఉంది, ఇంకెందుకు? భక్తి గల దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఏ దైవజనుడు అంట? ఎలీషా గురించి చెప్తా ఉంది సునేమేరాలు. అయ్యా ఒక పీట, ఒక దీపము, స్తంభము, ఒక మంచము, ఒక రూమ్ కట్టాలయ్యా. ఎవరికయ్యా? విశ్వాసులు మనలో మనకు ఏదైనా గుప్పిలి విప్పాలి అంటే మన గుండెలోండి విప్పబడాలి. ఏంటది? భక్తి గల దైవజనుడు. యుక్తి గల దైవజనుడు కాదు. ఎవరు? భక్తి గల ఎవరు దైవజనుడు. మన విశ్వాసం మనకి ఏమన్నా ఇవ్వాలంటే ముందు ఏం చూస్తాడంటే మా దైవజనుడు భక్తి గలవాడబ్బా, ఏది వేస్ట్ చేయడు అని అనుకుంటే మనకి వాళ్ళే సర్వాన్ని ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రకరంగా, వస్తుపరంగా, సేవాపరంగా. అసలు భర్త నోరెత్తలే, అవునా? సరే అంటే ఈమె చెప్పింది ఆయన నమ్మడానికి గల కారణం ఏంటంటే ఆయన మీద ఈమెకున్న నమ్మకం ఎంతో ఈమె మీద ఆయనకున్న నమ్మకం అంతే. హల్లెలూయా. భక్తి గల దైవజనుడు. నిజంగా దైవజనుడు కావాల్సింది భలే ప్రార్థన చేస్తాడు, భలే వాక్యం చదువుతాడు, భలే ప్రసంగం చేస్తాడు, ఇవన్నీ మళ్ళీ మనకి ఎట్టయినా వచ్చేస్తాయి, దేవుడు ఇచ్చేస్తాడు పిలిచిన తర్వాత. కానీ భక్తి గల దైవజనుడుగా, భక్తి కలిగిన దైవజనురాలుగా మనం ఉండాలి. భక్తి అంటే పాటలు పాడడం కాదు, భక్తి అంటే ప్రసంగాలు చేయడం కాదు, భక్తి అంటే బల్ల గుద్ది పడేయడం కాదు, భక్తి అంటే 2 గంటలు ప్రార్థన చేయడం కాదు, భక్తి అంటే బైబిల్ 10 సార్లు చదివేయడం కాదు. మరేంది భక్తి అంటే? సామెతల గ్రంథము, సామెతల గ్రంథము సామెతల గ్రంథము 8వ అధ్యాయము. చెడుతనమును అసహించుకొని, పైన చదవని, యెహోవా యందు భయభక్తి కలుగుట అంటే ఏమనుకుంటున్నారు అభివేశం? చెడుతనమును అసహించుకోవడమే అసలు సేవకుని భక్తి అంటే ఏంటంటే చెడు ఏ రూపంలో ఉన్నా అసహించుకోవడమే దైవజనుని యొక్క భక్తి. ఎక్కడ కనబడుతుందంటే చెడును అసహించుకోవడం. 4వ కీర్తనలో ఒక మాట ఉంది, ఏమని తెలుసా? చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేనప్పుడు ఆయన యొద్ద ఉండే నా దగ్గర కూడా చోటు ఉండకూడదు. ఆయన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉండే మన దగ్గర కూడా లేకుండా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. అందుకని అధికంగా ఉండాలి. అధికంగా ఉంటే అధికంగా సేవ చేయొచ్చు. మరి అధికంగా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఐదవ విషయం చూద్దాం. నాకు ఇవ్వబడిన 45 నిమిషాల సమయాన్ని 10 నిమిషాల్లో ముగించేస్తాను. 5వ విషయం, అధికంగా ఉండాలంటే ఏం చేయాలా? 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయము 1వ వచనం. 2 దినవృత్తాంతములు 18:1. చాలు. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగాయంట. ఎందుకు కలిగాయి? తనకంత ఐశ్వర్యము కలిగిందంట, ఘనత కలిగిందంట, అన్నీ అధికంగా వచ్చాయంట. ఎందుకు వచ్చాయి అధికంగా అంటే చూద్దాం. 17వ అధ్యాయం 3వ వచనం. అతని గురించి ఏం రాయబడింది? 17వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు చాలు. 5వదిగా యెహోషాపాతు కంట ఐశ్వర్యము ఘనతయు అధికంగా కలిగిందంట. ఎందుకు యెహోషాపాతుకు అధికమైన ఐశ్వర్యం, అధికమైన ఘనత, అధికమైన సైన్యం వచ్చిందంటే దానికి కారణం 17వ అధ్యాయం 3వ వచనం అంటున్నారు. మళ్ళీ 5వ వచనం కూడా చదవండి. కాబట్టి
యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచింది. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండెను. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా చదవండి కంటిన్యూ. యెహోవా మార్గముల యందు అతడు తన మనస్సును దృఢపరుచుకొనెను. చాలు, దేవునికి స్తోత్రం కలగా. 3వ వచనంలో 6వ వచనంలో ఆ రహస్యం చెప్పాడు. అధిక ఐశ్వర్యము అధిక ఘనత యెహోషాపాతు కలిగి అధికమైన సైన్యము అధికమైన విజయాలు పొందడానికి కారణము దైవ మార్గాలలో నడుచుకుంటున్నాను. నేనేం తప్పు పట్టను, నన్ను నేను తప్పు పట్టుకున్నట్టే మిమ్మల్ని తప్పు పడతాను. ఎక్కువ దైవ సేవకులు సంఘము అభివృద్ధి చెందాలి, ఆత్మలు ఎక్కువ రావాలి, సేవలు విస్తరించాలి అనడానికి ఎక్కువగా ఇతర దైవజనుల యొక్క నడిచిన మార్గాలలో నడవాలని ఆశిస్తారు. అదేమి 100% తప్పు కాదు, 100% తప్పేమీ కాదు. ఎందుకంటే మన పితరుల మార్గంలో మనం నడవాలని వాక్యమే సెలవిస్తుంది. కానీ అవి నీకు సెట్ కావచ్చు, ఫట్టు కావచ్చు. ఇప్పుడు మా ఆత్మీయ నాయకుడు తండ్రి విజయవాడలో ఉన్నాడు. ఆయనను పోలి ఆయన సూత్రాలు నేను పాటించవచ్చు, కానీ ఆయన సూత్రాలు కోస్తాకు అనుకూలంగా ఉన్నాయి, నా సూత్రాలు రాయలసీమ. కోస్తా సూత్రాలు తెచ్చి రాయలసీమ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతా, నా సూత్రాలు తీసుకెళ్ళి కోస్తాల వరకు ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. అది ఒకసారి కోపం వచ్చి అన్నాం వాళ్ళ ఫ్యాకల్టీని, మీరు వచ్చి రాయలసీమలో చేయండి, తెలుస్తుంది సేవ అంతే ఏందో అని. 3 ఏళ్ళు అవుతుంది. ఏం జరిగింది అప్పట్లో కొత్తలో ఏం జరిగిందని సర్వేశ్వరం నన్ను మమ్మల్ని అడిగితే సర్వేశ్వరం ఒక్కడే, మీరు వచ్చి కోస్తాలో చేయండి, కోస్తా నుంచి బయటకు వచ్చి రాయలసీమలో చేయండి సేవ ఏంటో తెలుస్తుంది. మీకేం దమ్ము కొడితే 10 మంది వచ్చారు, మేము డీజిల్ సిస్టమ్ పెట్టి కూడా 10 మంది రాలేదు. కారణం ఏంటి? అవసరమే, కానీ అవి మనకు అనుకూలించవచ్చు, అనుకూలించవద్దు. కానీ దైవ మార్గములు ప్రపంచంలో ప్రతి స్థలానికి సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉంటే అవి బైబిల్లో మాత్రమే. దేవునికి స్తోత్రం కలంగా. అందుకని యెహోషాపాతు ఎందుకు సక్సెస్ అయ్యాడంటే, అధికంగా పొందుకున్నంటే దైవ మార్గములో సేవ, తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, తన పరిపాలన సాగించుకున్నాడు. మనం కూడా మన సంఘాలను, మన పరిచర్యను, మన సేవను దైవ మార్గానికి అనుకూలంగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అధిక ధనాన్ని, అధిక జ్ఞానాన్ని, అధిక వనరులు మనకి ఇస్తారు. చివరి మాట అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానము గురించి సాక్ష్యము ఇచ్చిరి. మళ్ళీ చదవండి. బహుబలముగా దైవ కృప అందరి యందు అధికంగా ఉన్నదంట. ఎందుకుంది అంత అధికమైన దైవ కృప వారి మీద? దైవ బలం ఎందుకు అధికంగా ఉన్నదంట? నెంబర్ 6, సాక్ష్యము ద్వారా. దేని ద్వారా? సాక్ష్యము ద్వారా. మనల గురించిన సాక్ష్యం, పునరుత్థాన సాక్ష్యం. ఈ 2 సాక్ష్యాలు ఉండడం ద్వారా నీకే కాదు అధికమైన కృప, నీ ముందు కూర్చున్న విశ్వాసులందరికీ కూడా అధికంగా వాళ్ళు పొందుకుంటారు. ఒకటి ఈ మధ్య పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో. విశ్వాసి అరిగిపోయి చెప్పులు వెనకాల తొక్కి కింద ఏం పడుతుంది? రంధ్రాలు పడుతుంది చూసా. ఆ చెప్పులతో పోతున్నాడంట. అదే సంఘంలో ఉన్న పాస్ అంటే కంపేర్ చేసి ఏ విషయంలో చెప్పండి, మళ్ళీ అట్లా ఆలోచించాకండి, దానికి కూడా అర్థం చేయాలి. దైవజనుడేమో సూటు బూటు వేసుకొని పోతున్నాడు. అప్పుడు ఇంకో ఆ విశ్వాసం అంట, దేవుడు చూడు మన దైవజనుని ఎంతగా ఆశీర్వదించాడో అని అంట. అప్పుడు ఈడన్నాడంటే చెప్పులు అరిగిపోయాడు, మన దైవజనుని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తే అదే దైవజనుని పెంప కింద ఉన్న మనల్ని ఎందుకు దేవుడు ఆశీర్వించలే అన్నాడు. అర్థమైంది? అంటే ఆయన ఆత్మీయతను బట్టి ఆయన ఆశించాడు, ఈయన ఆత్మీయత బట్టి ఆశించాడు కాదు. అది కాదు పాయింట్. నీవు దీవించబడినట్టే నీ ఎదుటిన్న వారు కూడా దీవించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే కాపరి గొర్రెలకు పుష్టిగా పెడితే అవి పుష్టిగా ఏమిస్తాయి? బొచ్చు ఇస్తాయి, పాలిస్తాయి, అన్ని ఇస్తాయి. అప్పుడు మనం అధికంగా సోర్స్ పొందాలంటే ముందు వాడికి అధికంగా ఉండాలి. గొర్రె బొచ్చు అమ్ముకుంటేనే కదా వాడు బతికేది, గొర్రెలు అమ్ముతేనే వాడు బతికేది. అది అంత అమ్ముడు పోవాలంటే
అంత ఖరీదు కావాలంటే దానికి ఫీడింగ్ ఇవ్వాల్సింది ఎవరు? అందుకే నిజంగా దైవజనుడు గొప్పవాడు కావడం ఎంత విషయం ముఖ్యమో తనతో పాటు తన సంఘ బిడ్డలు కూడా దీవించబడం అంతకంటే ముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం కలంగా. నిజం అది. ఎందుకంటే సేవకుడు ఒక్కడే దీవించబడమని వీళ్ళు ఎందుకు దీవించబడకూడదు? అందుకన్నాడు వారు సాక్ష్యం ఇచ్చుతుండగా అందరూ ఎందుకు కృప వచ్చింది. వాళ్ళు బికారిగా ఉండి మన సావుకారిగా ఉంటే ఏముంది? చదువు మూలవాక్యం సామెతల గ్రంథం 26:10. సామెతలు 26:10 గట్టిగా స్పష్టంగా. ఎవరైతే అధికంగా పొందుకుంటారో వారు సమస్తము చేయొచ్చు. ఎవరు అధికంగా పొందుకుంటారు? ప్రార్థించేవాడు, తగ్గింపు గలవాడు, యథార్థత గలవాడు, భయభక్తులు గలవాడు, దైవ మార్గంలో నడిచేవాడు, సాక్ష్యం ఇచ్చువాడు, సాక్ష్యము కలవాడు. సాక్ష్యం ఇచ్చువాడు, సాక్ష్యం గలవాడు అధికంగా పొందుకుంటాడు కనుక అధికంగా చేస్తారు. దేవుడు అలాంటి కృప మనందరికీ అధికంగా ఇచ్చి అధికమైన సేవ మన ద్వారా దేవుడు జరిగించుకొని అధికమైన మహిమ ఆయన పొందుతుందాక. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చిన్న వాక్యాన్ని